సినిమా పార్ట్ నేను అలా ఒప్పుకోను. ఎందుకంటే దెర్ ఈజ్ అ డిస్కషన్. ఈ సినిమాలో ఒక డిస్కషన్ ఉంది. ఏంటి, కరప్షన్ ఆపేసింది. సరే, ప్రతి ఇంట్లో అందరు మంచోళ్ళు ఉన్నారు, కరప్షన్ చేయలేదు. కాన్సిక్వెన్సెస్ ఏంటి చేశారు. అదే ప్రతి ఒక్కళ్ళు మంచోళ్ళు అయిపోయి గవర్నమెంట్ అదే పోలీసులకు అప్పచెప్పేశారు బ్రైబ్ తీసుకునే వాళ్ళని. తర్వాత ఏంటి, ఏం జరుగుతుంది, ఆ డిస్కషన్ ఉంది ఇందులో. సో అది మీరు చూపించాలి, డీటెయిల్గా చూపించాలి ప్రతి ఫ్యామిలీని. అంటే యూ హ్యావ్ టు టేక్ యువర్ టైం. అది ఎమోషనల్ కనెక్ట్ చేశారు. చాలా డెలికేట్ ఎలిమెంట్స్ లైక్ సూసైడ్ ఉంది, సూసైడ్ డిస్కషన్స్ ఉన్నాయి, అవి ఎలా దాని గురించి ఉంది. సో మీరు టైం తీసుకొని చెప్పకపోతే ఏదో ఫాస్ట్గా ఏదో మెసేజ్ చెప్పేసినట్టు ఉంటుంది సినిమా అంతా. సో ఆ టైం తీసుకొని వాళ్ళు బాగా చెప్పారు. మిగతా వాళ్ళు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటారండి, కానీ మన దగ్గర ఉన్నది అది కళ ఇతర దేశాలలో ఆదర్శంగా తీసుకుంటారు, కానీ మనం తీసుకోలేకపోతున్నాం. కాబట్టి ఇక్కడ ఏంటంటే అన్ని రంగాల్లో అవినీతి ఎలా వేళ్ళూనుకుపోయింది అనేది చివరికి తన కొడుకునైనా దీన్ని సహించలేకుండా కొడుకునే చంపేసే సన్నివేశం మేము భారతీయ 1లో చూశారు. ఇప్పుడు భారతీయ 2లో ఏంటి, ముందు నీ కుటుంబంలో సెట్ చేసుకోవాలి. నీ కుటుంబంలో ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో మీరు మొహమాటం లేకుండా, ఎందుకంటే ఎవరైనా మరొక అందరికీ అంటిది కదా, అది కమ్ బ్యాక్ టు ఇండియన్ అన్నప్పుడు ముందు నీ కుటుంబంలో చేసుకోమన్నాడు. ఆ సెట్ చేసుకున్న క్రమంలో కొంతమందికి వ్యతిరేకం కావచ్చు, కానీ ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టుగా భారతీయ 2 సినిమా తీశాడు. ఎందుకంటే ఈ నేటివిటీ, భారతదేశం గొప్ప దేశం, ప్రపంచంలోనే జనాభాలో నెంబర్ 1 దేశం, కానీ అన్ని శాఖల్లో అవినీతి వేళ్ళూను కూడిపోయింది. అది బయటికి తీయాలంటే ముందు నీ కుటుంబంలో నుంచి బయటికి రావాలి. మీకు ఏం నచ్చింది అసలు ఈ సినిమా? కమల్ హాసన్ గారండి, 60-68 సంవత్సరాల వయసులో సేమ్ భారతీయ 1లో ఎలా అయితే ఆయన ఆహాభావాలు ఆ యాక్షన్లో చూపించాడో, శంకర్ గారు అన్నట్టు ప్రపంచంలో అద్భుతమైన నటుడు ఎందుకన్నాడా అని చెప్పి ఈ 2 చూస్తే మనకు తెలిసిద్ది. ఆయనలో వేరియేషన్స్ ఎక్కడ మాడ్యులేషన్, 26 సంవత్సరాలైనా ఎక్కడ కూడా ఇది గల వండర్ఫుల్ నటుడండి. అది ఉత్తి మాట్లాడి తెలియని వాళ్ళు, నేను అన్నాను కదా, మళ్ళీ మన చరిత్ర, మన భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు, భారతదేశంలో అవినీతి ఎలా వేలునుకుపోయింది తెలియని వాళ్ళు ఏదో వచ్చి మాట్లాడటానికి ఏముందని అందరూ మాట్లాడతారు. స్టోరీ అవినీతి అవన్నీ. ఇప్పుడు ఫుడ్ మొత్తం కల్తీ. ఇప్పుడు మనం హోటల్కి పోతాం, అది ఫ్రెష్షా నిన్నటిదే. ఇప్పుడు బిర్యానీ పెడతాడు భయ, అది అమ్మడు పోదు, అది ఫ్రిడ్జ్లో పెడతాడు, మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ మనకే పెడతాడు. మన మీడియా మిత్రులకు అర్థమైతే అందరికీ అర్థమవుతుంది భయ్య, మన దేశం బాగుపడుతుంది. కాదు, శంకర్ గారి ఫ్యాన్ కాదు, సినిమాకు 100% కంప్లీట్ చేశారు. అసలు మూవీ అంటే శంకర్ గారిని చూసి తీయాలి. ఒక్కొక్కరు సినిమాలు తీస్తారు, మధ్యలో ఆపేస్తారు, పార్ట్ 2 పార్ట్ 3 అని చెప్తారు. శంకర్ గారు సినిమాని కంప్లీట్ చేసి పార్ట్ 3 ఉందని చెప్పారు. సినిమా అంటే ఇలా తీయాలి, శంకర్ గారిని చూసి నేర్చుకోండి. డైలాగ్స్ ఓకే పర్లే అని చెప్పొచ్చు, అంటే చెప్పుకునేటట్టు ఏమి లేదు. మనం ఇప్పుడు సిద్ధార్థ యాక్టింగ్ బాగుంది. మేము చెప్పండి, సిద్ధార్థ ఇలా చెప్పాలంటే కమల్ హాసన్కి ఎంత యాక్టింగ్ చేసిండో సిద్ధార్థ కూడా అంత చూపించింది డైరెక్టర్ గారు. కమల్ హాసన్కి సంబంధం ఏంటి అంటే ఈయన వచ్చి అవినీతి అనేది కాపాడుకుంటూ వస్తాడు కమల్ హాసన్. అది సిద్ధార్థ వచ్చి ఏంటంటే ఒక మెసేజ్ పెడతాడు, మన ఇట్లా అవినీతిని చంపేయడం చేస్తుంటాడు కమల్ హాసన్ గారు. అలా అవినీతి మీదనే నడుస్తుంది సినిమా మొత్తం. కానీ అద్భుతమైన సినిమా చూసిన ఇదితో ఆనందంతో భారతీయ 2 ఘనంగా విజయం సాధించింది. భారతీయ 3 ఎలా ఉంటుంది అనేది యాంగ్జైటీతో వెళ్తున్నాం. కమల్ హాసన్ గారిని ఏ రీతిలో చూపించాలో ఇండియాలో మాత్రం కమల్ హాసన్ గారు అన్ని క్యారెక్టర్లు చేయగల హీరో ఎవరు చేయలేరు. అటువంటి కమల్ హాసన్ గారి చేత ఆ మార్కు మాత్రం సూపర్గా ఉంది. మూవీ చాలా బాగుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మీ పెట్టల ద్వారా చూడండి, చాలా హ్యాపీగా పెట్టి. థ్యాంక్ యూ. కరెక్ట్ గురించి ఇచ్చారు, కానీ ఇంకా స్టోరీని ఎస్టాబ్లిష్ చేసింటే బాగుంది అనిపించింది నాకైతే. స్టోరీ ఇంకా ఎస్టాబ్లిష్ చేసి ఇంకా తీసింటే ఇంకా తీయగలిసి ఉంటే ఇంకా పార్ట్ 3లో ఏమో చూపిస్తాడేమో, ఇంకా జడ్జ్ చేయలేము. కాజల్ కరెక్ట్ ఉందన్నా, అక్కడ నేను చూడలేదు కరెక్ట్గా. కాజల్ కరెక్ట్ నాకు కనపడలేదు నాకైతే. నేను ఫస్ట్ ఒక 10 మినిట్స్ అయినా ఫస్ట్లో ఏమైనా వచ్చింటే కాజల్ కరెక్ట్ లాస్ట్ వరకు కనపడలేదు నాకు. రకుల్ ప్రీత్ సింగ్ ఉన్నారు, సిద్ధార్థ్ ఉన్నది, ఎస్ఏ సూర్య గారు ఉన్నారు, కమల్ హాసన్ ఉన్నారు, అందరు క్యారెక్టర్స్ ఉన్నారు. ఫస్ట్ హాఫ్ అంటే సెకండ్ హాఫ్ ఓకే అనిపించింది. అక్కడ ఫైట్స్ కానీ ఒక సెంటిమెంట్, సిద్ధార్థది ఫైట్స్ ఎమోషన్, వాళ్ళ తల్లి చనిపోయినప్పుడు ఎమోషన్ కానీ ఆ సీన్లో ఓకే అనిపించింది. లాస్ట్ ఫైట్ కమల్ హాసన్ ఫైట్ సీన్స్ అదొకటి బాగా అనిపించింది. అంతకు మించింది కదా చెప్పుకుంటాడు. అరే బాలకృష్ణ పక్కబండి ఒక మందు బాటిల్ ఉన్నది, శ్రీకాంత్ రేవు బాటిల్ దొరక, అది కాదు మనం ప్రచారం చేయాల్సింది. మన ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, మన ఎంపీ ఏం చేస్తున్నాడు, మన సీఎం ఏం చేస్తున్నాడు, మన పిఎం ఏం చేస్తున్నాడు, అది మనం బయట తీయాల్సిన అవసరం లేదు. పోలీసు వాళ్ళ కాడ గన్నుంది భయ్యా, వాని జీవితాంతం కాల్చాడు, తుక్కుపట్టిపోతుంది. కానీ మీ కాడ అంతకంటే 100 రెట్లు ఏకంగా పనిచేసే గన్నుంది.